అసలు ఎంత ఇన్వెస్ట్మెంట్తో మనం నర్సరీ బిజినెస్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు? నన్ను ఎడ్యుకేషన్ చేసేది రైతు కస్టమర్సే. మీరు నర్సరీ రన్ చేస్తున్నారు కదండి, ఏమేమి ఫ్రూట్స్ కాకుండా అసలు ఇంకేమేమి ఉన్నాయి వెరైటీస్, ప్లాంట్స్ ఏమేమి అమ్ముతూ ఉంటారు మీరు? ఒక చెట్టుకి మీకు డిసీజ్ వస్తే మీ అన్ని నర్సరీ స్ప్రెడ్ అయిపోతుంది. నర్సరీ బిజినెస్ చేయాలంటే మీరు ఎక్కడైనా ఫస్ట్ వర్క్ చేయండి. ఇప్పుడు నర్సరీ బిజినెస్ అంటే అసలు మీరు ఎప్పుడు స్టార్ట్ చేశారు సార్ యాక్చువల్గా నర్సరీ? మేడం నర్సరీను నేను ఫస్ట్ స్టార్ట్ చేసింది రోజ్ మ్యామ్, ఓన్లీ రోజ్ ప్లాంట్ అంతే, ఓన్లీ రోజ్ మ్యామ్. తర్వాత నేను ఆ రోజ్ అమ్మేసిన తర్వాత ఏంటంటే మా ఏరియాలో రోజ్ అంతా ఏం పెట్టారు. కర్ణాటకలో తుమ్కూరు డిస్టిక్ తిప్టూర్ అంటే కోకోనట్, కొబ్బరికాయ అని చెప్తారు కదా, కోకోనట్ చాలా ఫేమస్. తర్వాత మేము రోజ్ పెట్టేశాను. రోజ్ తర్వాత దానికి శాండల్ ఎర్రచందనం యాడ్ చేశాను. ఎర్రచందనం యాడ్ చేశాను. వచ్చే కస్టమర్స్ ఏంటంటే సార్ నాకు ఫ్రూట్స్ కావాలి, మ్యాంగోస్ కావాలి అని అడిగిన తర్వాత ఇప్పుడు కస్టమర్స్ ఇక్కడ వస్తారు. వచ్చేసిన తర్వాత నర్సరీలో ఇంకొక నర్సరీలో ఇంకొక చెట్లు తీసుకోరు. కస్టమర్ ఒక లాంగ్ నుంచి వచ్చేస్తే అన్ని ప్లాంట్ అక్కడే దొరకాలని వాడికి ఒక ఆశ ఉంటుంది. సో దానికోసమే మేమేం చేస్తాను, ఒక చిన్నగా ఒక 10 గుంటాలో నేను పెట్టే టైంలో నా దగ్గర 10,000 రూపీస్ కూడా లేదు మేడం. చెప్పాలంటే 10,000 ఆ షేడ్ నెట్ తీసుకోవాలంటే 3,000 రూపీస్ రోల్, దాన్ని కూడా మేము థింక్ చేశాను. ఎలా స్టార్ట్ చేసాము మేము నర్సరీ నుంచే 10,000 రూపీస్కి మేము రాసేసాము. 5,000 రూపీస్ చెట్లు తీసుకోవాలి, దీని నుంచి మేము స్టార్ట్ చేయాలని చేసేసి తర్వాత 10 కుంటే 1 ఎకర్ అయింది, 1.5 ఎకర్ అయింది, ఇప్పుడు 7-10 ఎకర్ ఇలా ఇప్పుడు చాలా పెద్దగా అయింది మేడం. మేము స్టార్ట్ చేసిన 2010లో ఎగ్జాక్ట్. ఇప్పుడు ఏమేమి ప్లాంట్స్ ఉన్నాయి మీ దగ్గర? నేను విన్నాను 1000+ ఎగ్జాటిక్ ఫ్రూట్స్ ఉన్నాయి అంటున్నారు. అసలు ఏమేమి ఫ్రూట్స్ ఉన్నాయి, అసలు అది ఎలా అండి, ఎక్కడి నుంచి తీసుకొచ్చారు, అసలు ఐడియా ఎలా వచ్చింది సార్ మీకు? మేడం అది ఫ్రూట్స్ అంటే అది ఒక హాబీ మేడం. యాక్చువల్లీ నాకు ఫ్రూట్స్ ప్లాంట్స్ కలెక్షన్ అంటే నాకు హాబీ. ఫ్రూట్ నేమ్ కూడా నాకు తెలీదు ఒక టైంలో, ఇలాగ కూడా ఫ్రూట్ ఉన్నాయా మాకు తెలియదు. అంటే సపోటా, మ్యాంగో అంతే మేజర్గా. జాక్ ఫ్రూట్లో ఒక 50-100 వెరైటీస్ ఉన్నాయి, చాలా చాలా రకాలు ఉన్నాయి. అలాగే మేము స్టార్ట్ చేసిన తర్వాత ఫస్ట్ మేము ఇండియా మొత్తం కవర్ చేశాను. ఫస్ట్ కర్ణాటకలో ఏమేమి దొరుకుతుందో కవర్ చేశాను. తర్వాత ఇండియా మొత్తం పశ్చిమ బంగాళ, మహారాష్ట్ర, తమిళనాడు ఇలా చుట్టుపక్కల స్టేట్ నుంచి కలెక్ట్ చేశాను. తర్వాత పంజాబ్, తర్వాత గోరఖ్పూర్, ఉత్తరప్రదేశ్, తర్వాత సారంగ్పూర్ పోయాను. అక్కడ కూడా ఒక 20 వెరైటీస్ నాకు సారంగ్పూర్లో దొరికేసింది. చాలా ఇది మేము కష్టమే అది. ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు 10 వెరైటీస్ దొరుకుతుంది ఇక్కడ ఒక లాంగ్ డిస్ట్రిక్ట్లో. అక్కడ నుంచి మేము ట్రాన్స్పోర్ట్లో తీసుకోవాలంటే లాస్ట్ కదా అడుగుతారు, ట్రైన్లో తీసుకోవాలి. సో అది బతుకుతుందో చచ్చిపోతుందో అది కూడా చూడాలి. తర్వాత మేము నేపాల్, మయన్మార్, కీన్యా, ఇండోనేషియా, చైనా ఇలా కలెక్ట్ చేసి ఒక 1000 వెరైటీ చేశాను. అక్కడి నుంచి తెప్పించిన తర్వాత కూడా నేను సేల్ చేయను. ఇప్పుడు తీసుకొస్తే రేపే సేల్ చేయొచ్చు. అదే ఒక ఫర్ ఎగ్జాంపుల్ మేము ఒక 10 ప్లాంట్ తీసుకొస్తాం అనుకోండి, రేపే 8 ప్లాంట్ సేల్ చేయొచ్చు. మేము 2 ప్లాంట్ని పెట్టవచ్చు. కానీ ప్రాబ్లం ఏంటంటే ఆ 8 ప్లాంట్ వస్తే రిటర్న్ వస్తారు, లేదా ఎవరు రాడు. సో దానికోసం ఏం చేశాను, ఫస్ట్ నేను పెట్టేసి కస్టమర్కి వాడికి ఆ ఫ్రూట్ ఇచ్చేసి, లేదా మేము ఎక్కడ కస్టమర్కి ఇచ్చేసి అక్కడ చూపించి ఇలా వచ్చేసింది ఇలా పెట్టాలి అని చెప్పేసి మేము రైతుకు అష్యూరెన్స్ ఇచ్చేసే మేము సేల్ చేశాను. నేను ఇప్పుడు దాకా మేమీ సపోటా ఉంది, అది 5 to 10 9 kg దాకా వస్తుంది. అది సపోటా ఇంత పెద్దగా ఒక పంకిన్ లాగా వస్తుంది, సపోటా పంకిన్ లాగా వస్తుంది మ్యామ్ అది. కానీ ఎవరు నంబరు ఎలా వస్తుంది, అంతే ఎలా తడుకుంటుంది, మరమే ఎలా ఉంటుంది అని. సో దానికోసమే ఇప్పుడు మేము పెట్టేసి 7 years అయింది, నా తోటంలో ఉంది. నేను ఇప్పుడు దాకా ఎవరికి అది చెట్ల గురించి ఎవరికి చెప్పలేదు, ఎవరికి ఇయ్యలేదు. ఎవరికి ఏంటంటే కామెడీ లాగా అవుతుంది చెప్తే. నేను ఇప్పుడు కూడా వెయిటింగ్లో ఉన్నాను. నేను తిన్నాను, నేను చూశాను. ఒక 10 plates సేల్ చేశాను. ఎలా సేల్ చేశానంటే ఆ కస్టమర్ ఎక్కడో తిన్నారు, ఇండోనేషియాలో, మయన్మార్లో, వాడు తెలుసు మేము సపోటా గురించి. అక్కడి నుంచి నాకు ఫోన్ చేస్తారు. 1000+ ఎగ్జాటిక్ ఫ్రూట్స్ అంటున్నారు, టక్కని చెప్పమంటే కొన్ని పేర్లు అసలు ఏం చెప్తారండి? ఎగ్జాటిక్ ఫ్రూట్స్ మీరు ఎలా అంటే ఒక సెగ్రిగేట్ చేయాలి. ఇప్పుడు పిల్లోళ్ళకైతే చిన్న కిడ్స్కి అయితే వాడు బెర్రీస్ని ఇష్టపడతారు. కామన్గా స్ట్రాబెర్రీ, మల్బెర్రీ, రస్బెర్రీ, బ్లూబెర్రీ. అదే ఒక ఏజ్డ్ పర్సన్స్ అయితే మ్యాంగో, జాక్ ఫ్రూట్, వాడు దాని గురించి తెలుసు. లేదు యూత్స్ అయితే డిఫరెంట్గా థింక్ చేస్తారు. ఎప్పుడో మాల్లో చూస్తూ ఉంటారు, లేదా ఎక్కడో ఫ్లైట్లో, లేదా ఎక్కడో ఒక దేశంలో టూరిస్ట్లో మ్యాంగోస్టన్, దూరియన్, అబియు, ఇలా లిల్లీ పిల్లి, ఇలా చాలా శాంతోల్, రొలినియో, మరాండో,
చాలా ఉన్నాయి. నేను చెప్తా ఉంటే మీకు మీరు నేను చెప్పేది అన్ని మీరు ఇప్పుడు దీన్ని గూగుల్లో చెక్ చేస్తే తెలిసిపోతుంది. చెప్తుంటే నాకు అసలు ఏంటి ఇవన్నీ ఫ్రూట్ నేమ్సా అనిపిస్తుంది మేడం. నాకు కూడా అన్ని ఎడ్యుకేషన్ చేసేది రైతు కస్టమర్సే. ఇప్పుడు లాస్ట్ టైం హైదరాబాద్ నుంచి ఒక కస్టమర్ వచ్చేసాడు, చాలా అంటే చాలా క్రేజ్ కస్టమర్. నాకు అభియూ వస్తుందా ఏం తెలీదు, హైదరాబాద్ నేను అభియూ రాదని అనుకున్నాను. కాబట్టి కస్టమర్ పెట్టేసి నాకు చూపించారు, చూడు మంజునాథ్ గారు అభియూ వచ్చేసింది దాని. ఆంధ్ర తెలంగాణకి నేను చెప్పేది ఒకటే మేడం, అక్కడ ఎండ ఎక్కువ ఉంది. కస్టమరు ఆ ఊర్లో టెంపరేచర్ ఎంత ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ 45 ఉంటుంది అనుకోండి. ఆ ఊర్లో కస్టమర్ ఏమైనా ఫ్రూట్ పెట్టాలంటే, ఏ కంట్రీ నుంచి ప్లాంట్ తెప్పించాలంటే దీనికన్నా ఎక్కువ ఎండ ఉండాలి. అక్కడి నుంచి తెప్పించండి. మీరు ఫర్ ఎగ్జాంపుల్ కీన్యా, సౌత్ ఆఫ్రికా ఒక 50 ఉంటుంది అనుకోండి టెంపరేచర్, అక్కడ బతికే చెట్టు ఇక్కడ బతుకుతుంది. ఇప్పుడు సాయిల్లో ఏమైనా ఎక్కువ ఉంటే తక్కువ ఉంటే మేము ప్రిపేర్ చేయొచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సాయిల్లో మీరు బోరానో, రంజక, డిఏపి, పొటాష్ ఏమో ఒక ఎక్కువ ఉంటుంది అనుకోండి, దాన్ని తక్కువ చేయొచ్చు. తక్కువ ఉంటే ఎక్కువ చేయొచ్చు. దేర్ ఇస్ వే. ప్రకృతి సపోర్ట్ చేయలేదంటే మీరు ఏమి చేయరు. మీరు పాలి వేసేస్తారో లేదా ఏం షేడ్ నెట్ వేస్తారో వేయొచ్చు, ప్లాంట్ బతుకొచ్చు. కానీ అక్కడ వచ్చే నంబర్ ఆఫ్ ఫ్రూట్స్ ఇక్కడ రాదు. ఈల్డింగ్ తగ్గుతుంది ఖచ్చితంగా. 100 ఈల్డింగ్ కూడా ఖచ్చితంగా తగ్గుతుంది. ఒకటి. సెకండ్ ఏంటంటే స్ట్రగుల్ చేయాలి, డైలీ మీరు చూడాలి వచ్చేసిందా లేదా పోయిందా, ఆ టెన్షన్ ఉంటుంది. అవును, దానికోసమే చెప్పేది ఏంటంటే ఇలా మైండ్లో మీరు పెట్టుకోండి. ఇప్పుడు మీరు నర్సరీ రన్ చేస్తున్నారు కదండి, ఏమేమి ఫ్రూట్స్ కాకుండా అసలు ఇంకేమేమి ఉన్నాయి వెరైటీస్, ప్లాంట్స్ ఏమేమి అమ్ముతూ ఉంటారు మీరు? మేడం నా నర్సరీలో మేము ఫస్ట్ అంటే జస్ట్ ఫ్రూట్ ప్లాంట్స్ అమ్మేసాము. మా నర్సరీ వచ్చేసి యాక్చువల్లీ కర్ణాటకలో తుమ్కూరు డిస్టిక్ తిప్పటూరు అని. మీరు టువర్డ్స్ శివమొగ్గ పోవాలంటే లేదు జోక్ పోవాలంటే మీరు నా నర్సరీ ముందే పోవాలి. బాలాజీ నర్సరీ అంటే మీరు గూగుల్లో శ్రీ బాలాజీ నర్సరీ తిప్పటూరు అని కొడితే వస్తుంది. మెయిన్ రోడ్లో ఉంది కదా, దానికోసమే మేము ఆర్నమెంటల్ కూడా పెట్టాము, ఇంట్రొడ్యూస్ చేసాము. ఆర్నమెంటల్ కొన్ని షో ప్లాంట్స్ తీసుకున్నాం. తర్వాత ఏం చేసాము, కొన్ని మంది వచ్చేవాళ్ళు అగ్రికల్చర్ ఎక్విప్మెంట్స్ అడిగారు, ఎక్విప్మెంట్ కూడా ఇంట్రొడ్యూస్ చేసాము. తర్వాత పార్ట్స్ అడిగారు. ఇప్పుడు మా నర్సరీలో A to Z ఉంది మ్యామ్. అగ్రికల్చర్ సంబంధించిన కంప్లీట్ A to Z ఐటమ్ మా దగ్గర ఉంది, మీరు ఏమరా అడగచ్చు. ఓకే, సో ఇప్పుడు నేను నర్సరీ బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నా. ఇప్పుడు చాలామంది అనుకుంటూ ఉంటారు, ఇప్పుడు చాలామంది ఎడ్యుకేటెడ్ అయిన వాళ్ళు కూడా ఏదైనా ఒక బిజినెస్ చేద్దాము, మనమే సొంతగా ఇన్కమ్ ఆన్ చేసుకుందాం, ఒకళ్ళ కింద పని చేసేది ఏంటి, ఇలాంటి బిజినెస్ థాట్స్ ఉన్న వాళ్ళు చాలామంది ఉంటారు. ఫర్ సపోజ్ ఇప్పుడు నేనే ఒక బిజినెస్ చేద్దాం అనుకుంటున్నాను, ఈ నర్సరీ బిజినెసే చేస్తాను, నాకు ఎంత ఇన్వెస్ట్మెంట్ అవుతుంది అంటారు? బేసిక్ అసలు ఎంత ఇన్వెస్ట్మెంట్తో మనం నర్సరీ బిజినెస్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు? నిజాయితీగా చెప్పాలంటే మీరు అడిగే క్వశ్చన్ కానీ నవ్వు వస్తుంది మేడం. ఎలా అంటే ఇన్వెస్ట్మెంటే వద్దు, ఫస్ట్ మీరు పని చేయాలి. ఎనీ వర్క్ మేడం, మీరు క్లాత్ ఇప్పుడు శారీ బిజినెస్ చేస్తారా, నేను అందరికీ చెప్పేది నర్సరీ బిజినెస్ చేస్తారా, లేదా మీరు గ్యారేజ్ ఓపెన్ చేస్తారా, మీరు ఏమైనా చేయండి. ఒకటి కాన్ఫిడెన్స్ ఉండాలి. సెకండ్ మీరు ఓనర్ అయ్యే తర్వాత మీరు పని అవ్వాలి. టు బీ ఫ్రాంక్ చెప్పాలంటే మేము 4 o'clock పోయాను ఈరోజు మార్నింగ్ నర్సరీకి. ఏంటంటే మా నర్సరీలో ఒక స్టాఫ్కి యాక్సిడెంట్ అయింది, వాడు ఎవరు రాలేరు. 4 o'clock అంటే 3 hours కరెంట్. మీకు తెలుసు ఎవ్రీ వీక్ షెడ్యూల్ లేకపోతుంది. కర్ణాటకలో పవర్ వెళ్ళంటే ఈ వీక్ సండే టు సండే మీకు మార్నింగ్ 6 to 9 ఇస్తే నెక్స్ట్ వీక్ 9 to 12, నెక్స్ట్ వీక్ 12 to 3 ఇలా ఇస్తారు. ఈరోజు మార్నింగ్ 5 o'clockకి కరెంట్, 6 o'clock 5 o'clock పోయాను, 9 o'clock దాకా మేమే నీళ్ళు వేసేసి మేమే క్లీన్ చేసి వచ్చేసాము. ఫర్ ఎగ్జాంపుల్ మీరు మెకడోమియానో, పోమోగ్రానైటో, డ్రాగన్ ఫ్రూట్ ఏమో వేసారనుకోండి, ఏమో ఒక డిసీజ్ వస్తుంది. జస్ట్ డ్రాగన్ ఫ్రూట్ అంటే డ్రాగన్ ఫ్రూట్ వస్తుంది అంతే. కానీ నర్సరీలో అలా కాదు, ఒక చెట్టుకి మీకు డిసీజ్ వస్తే మీ అన్ని నర్సరీ స్ప్రెడ్ అయిపోతుంది. సెకండ్ పాయింట్ ఏంటంటే అగ్రికల్చర్లో మీరు ఒక డిసీజ్ వస్తుంది అనుకోండి, ఏదో ఫ్లవర్కో లేదా డ్రాగన్ ఫ్రూట్కో, మీరు దాన్ని తీసుకొని షాప్ దగ్గర పోతారు, మందులు దొరుకుతుంది షాప్స్ దగ్గర పోతారు, చూపిస్తారు, ఇలా అయింది చూడండి, నాకు ఇదికి మందులు ఇవ్వండి అని అడుగుతారు. కానీ నర్సరీలో ఆ వచ్చే ముందే మీరు కొట్టాలి. దాన్ని ఎలా అండి? అదే దాన్ని అదికే చెప్పేది, వర్క్ చేయండి నర్సరీలో. మీరు ఇప్పుడు ఎండ ఎక్కువైందంటే ఆకులు డ్రై అయిపోతుంది, దానికి ఏం చేయాలి? అందుకే మీరు నర్సరీ బిజినెస్ చేయాలంటే మీరు ఎక్కడైనా ఫస్ట్ వర్క్ చేయండి. మీ దగ్గర డబ్బులు ఉండొచ్చు, కానీ ఎక్కడైనా ఒక 4-6 months మీరు వర్క్ చేస్తే మీరు లైఫ్ లాంగ్ ఆ బిజినెస్ రన్ చేస్తారు. ఒకటి. సెకండ్ ఏంటంటే మీరు ఏ ప్లేస్లో చేస్తారు, ఇంపార్టెంట్ అదే మెయిన్ థింగ్. ఏంటంటే ఇప్పుడు కొంతమంది మీరు లేదు మేము హైదరాబాద్ సర్కిల్లో చేస్తాను, విజయవాడ నోజువాడ సర్కిల్లో, ఎక్కడో ఇది నర్సరీకి పెద్ద సిటీ ఏం అవసరం ఏం లేదు. మీరు ఒక జంగల్లో పెట్టండి, కానీ ఆ చుట్టుపక్కల ఒక 100 kilometers సరౌండింగ్లో మెయిన్ ఏం చేస్తారు? ఇప్పుడు గుంటూరు పోతే మిర్చి,
మా తిప్పూరుకి వస్తే కోకోనట్. ఓకే. కానీ అక్కడ కమర్షియల్ క్రాప్ వేస్తారు. ఈ కోలార్ డిస్ట్రిక్ట్లో కమర్షియల్ చేస్తారు. జామ, డ్రాగన్ ఫ్రూట్, ఫ్లవర్స్ ఈ మైసూర్ డిస్ట్రిక్ట్లో చేస్తారు. తర్వాత మేము ఇక్కడ మా కర్ణాటకలో ఇక్కడ చిక్కమగళూరు కాఫీ, ఇలాచి, పెప్పర్. మా ఏరియాలో ఏం చాలా రన్ అవుతుంది దాన్ని ఫస్ట్ మేము థింక్ చేయాలి. ఇలా మైండ్ ఒక ప్లేస్ కూడా చాలా ఇంపార్టెంట్. తర్వాత వాటర్, ఆ ఏరియాలో వాటర్ ఉందా చూడాలి. నర్సరీ బిజినెస్ కావచ్చు, మీరు స్టార్ట్ చేద్దాం అనుకుంటే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు కష్టపడి పనిచేసే తత్వం ఉండాలి, మీరు ముందుగా నేర్చుకొని ఉండాలి, ఎక్స్పీరియన్స్ పర్సన్ అయి ఉండాలి. ఆ తర్వాత మాత్రమే మీరు ఈ బిజినెస్ కావచ్చు, ఈ వ్యవసాయంలోనికి దిగటం కావచ్చు. సో ఒకసారి చూసుకొని అంతా సెట్ చేసుకొని మీరు నిరభ్యంతరంగా స్టార్ట్ చేసుకోవచ్చు. సో చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి. మంచి ఇన్ఫర్మేషన్ అయితే మన ప్రేక్షకులందరికీ అందజేస్తున్నారు. సో వాళ్ళకు కూడా ఒక ఐడియా వచ్చింది ఇప్పుడు నర్సరీ బిజినెస్ అంటే ఏంటి, మెకడమియా ఫార్మింగ్ అంటే ఏంటి, సో వీటి నుంచి ఎలా ఇన్కమ్ ఎర్న్ చేసుకోవాలి, ఎలా పని చేయాలి, ఎలా మనం డెడికేటెడ్గా ఉండాలి, ఇదంతా అర్థమై ఉంటుంది. సో కదా మీకు అర్థమైంది కదా. సో ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన బాస్ వాళ్ళ ఫార్మింగ్ తెలుగు ఛానల్ని చూస్తూనే ఉండండి. ఈ వీడియో మీ అందరికీ ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. అప్పటి వరకు మన బాస్ వాళ్ళ ఫార్మింగ్ తెలుగు ఛానల్లో వ్యవసాయానికి సంబంధించి చాలా రకాల ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఉన్నాయి. అది నేను చెప్తున్న విషయం కాదండి, ఏదో నేను వ్యవసాయం చేసేసి నేను చెప్తున్న విషయం కాదు. ఎవరైతే వ్యవసాయం చేస్తున్నారో వాళ్ళ దగ్గరికి వెళ్తాను, వాళ్ళు మీకు గైడ్ చేస్తారు. వాళ్ళు ఎలా వ్యవసాయం చేస్తున్నారు, ఎలా ఎంత ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నారు, ఎంత ఇన్కమ్ వస్తుంది, మార్కెటింగ్ ఎలా చేస్తున్నారు, వాళ్ళ అనుభవాలను మీకు చెప్తారు. సో దాన్ని బట్టి మీకున్న ఏరియా టెంపరేచర్ని బట్టి, మీకున్న వాతావరణాన్ని బట్టి మీరు ఏ పంటను వేయొచ్చు, ఎలా మార్కెటింగ్ చేసుకోవచ్చు, ఎలా ఇన్కమ్ని ఎర్న్ చేసుకోవచ్చు, ఇలాంటి మరిన్ని విషయాలు మీరు తెలుసుకోవచ్చు. మీకు డౌట్ ఉంటే ఒక్కసారి మన ఛానల్ పేజ్ని విజిట్ చేసి వీడియోస్ చూడండి, మీకు అర్థమవుతుంది. మరొక ముఖ్య విషయం ఏంటంటే మీరు వీడియో చూసిన తర్వాత కామెంట్ చేయండి. మీకేమైనా డౌట్ వస్తే దానికి సంబంధించి నేను రిప్లై తప్పకుండా ఇస్తాను. లేదా మీకు ఏమైనా ఇన్ఫర్మేటివ్ వీడియో కావాలి అన్నా దానికి సంబంధించిన టాపిక్ నేమ్ని కామెంట్ చేయండి. సో దానికి సంబంధించిన వీడియో నేను తప్పకుండా మరొక వీడియోలో చేస్తాను. సో అర్థమైంది కదా. అంతే కదండి బాస్ వాళ్ళ యాప్. ఇందులో వ్యవసాయం, వ్యాపారం, పర్సనల్ ఫైనాన్స్కి సంబంధించి చాలా రకాల ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఉంటాయి. ఎవరైతే ఒరిజినల్గా నిజ జీవితంలో వ్యవసాయం, వ్యాపారం, పర్సనల్ ఫైనాన్స్కి సంబంధించి నాలెడ్జ్ని కలిగిన వాళ్ళు ఉంటారో వాళ్ళు మీకు ప్రతిదీ పిన్ టు పిన్ గైడ్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను మీకు స్క్రీన్ పైన మాడ్యూల్స్ని చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ మాడ్యూల్స్ ఉన్నాయి కదా. సో ఇక్కడ మీకు కనిపిస్తుంది ఎలా స్టార్ట్ చేయాలి, ఎలాంటి ప్లేస్ని ఎంచుకోవాలి, లేకపోతే ఎంత ఇన్కమ్ వస్తుంది, ఎంత పెట్టుబడి అవుతుంది, లేకపోతే ఇలా డైరీ ఫార్మింగ్కి రిలేటెడ్ అనుకోండి, మనకి దానికి అసలు ఏమేమి స్టెప్స్ ఉంటాయి, ఏమేమి ఫాలో అవ్వాలి, మనకి ఎంత ఈల్డింగ్ వస్తుంది, ఎలాంటి దానా ఇవ్వాలి వాటికి. సో ఇదంతా క్లియర్గా ఉంటుంది. సో ఇలా ఒక్కటి కాదండి, నేను చెప్పుకుంటూ పోతే చాలా రకాల ఇన్ఫర్మేటివ్ కోర్స్ వీడియోస్ ఉన్నాయి. ఇక్కడున్న బెస్ట్ ఆప్షన్ అండ్ బెస్ట్ పార్ట్ ఏంటి అంటే ఎక్స్పోర్ట్ కనెక్ట్. ఈ ఎక్స్పోర్ట్ కనెక్ట్ అనే ఆప్షన్తో మీరు వీడియో కాల్ రూపంలో కనెక్ట్ అయ్యి ఎవరైతే మీకు కోర్సులో గైడ్ చేస్తారో మెంటర్, వాళ్ళతో కనెక్ట్ అయ్యి మీకు వచ్చిన ప్రతి చిన్న డౌట్ని క్లియర్ చేసుకోవచ్చు. సో అర్థమైంది కదా. ఇంకెందుకు ఆలోచిస్తున్నారు? వ్యవసాయం, వ్యాపారం, పర్సనల్ ఫైనాన్స్కి సంబంధించిన మరింత సమాచారాన్ని తెలుసుకోవడానికి బాస్ వాళ్ళ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. లింక్ డిస్క్రిప్షన్లో ఇంకా బయోలో ఉంటుంది. ఇలాంటి మరొక సరికొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. సైనింగ్ ఆఫ్, శిరీష. Boss Wala. Be the boss.